ఓం శాంతి. శివపరమాత్మ మహావాక్యాలు. బాబా అంటున్నారు, ఈ కల్పవృక్షానికి బీజాలు మీరే అంటున్నారు. స్వయం భగవంతుడితో సర్వ సంబంధాలు, సర్వ ప్రాప్తులు, భాగ్యము, శ్రేష్ఠ భాగ్యము రచించుకునే అదృష్టవంతమైన పిల్లలు అని బాబా అంటున్నారు. మరి ఈ వాక్యాల గురించి బాబా ఏం చెప్తారు? మహావాక్యాలు ఇంకా మనం తెలుసుకుందామా? వరదాత భాగ్య విధాత తండ్రి తన భాగ్యవంతులైన పిల్లలతో మాట్లాడుతున్నారు. ఈరోజు సృష్టి వృక్షానికి బీజరూపి బాబా తన వృక్షానికి పునాదైన పిల్లలను చూస్తున్నారు. ఈ పునాది ద్వారా వృక్షమంతా విస్తారం అవుతుంది. విస్తారం చేసి సారస్వరూప విశేషాత్మలను చూస్తున్నారు అంటే వృక్షానికి ఆధారమూర్తులను చూస్తున్నారు బాబా. డైరెక్ట్ బీజరూపి ద్వారా లభించిన సర్వశక్తులను ధారణ చేసి విశేషాత్మలను చూస్తున్నారు. విశ్వమంతటి సర్వ ఆత్మలలో కేవలం కొద్దిమంది ఆత్మలకే ఈ విశేష పాత్ర లభించింది. ఎంతో కొద్ది మంది ఆత్మలకి బేజమైన బాబాతో సంబంధం ద్వారా సర్వప్రాప్తి లభించింది. ఈరోజు బాబ్దాది ఈ విధమైన శ్రేష్ఠ భాగ్యవంతులైన పిల్లలలో యొక్క భాగ్యాన్ని చూస్తున్నారు. పిల్లలకు కేవలం ఈ రెండు మాటలు స్మృతి ఉండాలి. ఏవి? ఏంటవి? భగవంతుడు మరియు భాగ్యము. భాగ్యం అనేది స్వయం యొక్క కర్మల లెక్కలతో అందరికీ లభిస్తుంది. ద్వాపర యుగం నుండి ఇప్పటి వరకు మీరు కూడా కర్మ మరియు భాగ్యం ఈ కర్మల ఖాతాలోకి రావాల్సి ఉంటుంది. కానీ వర్తమానంలో భాగ్యవంతమైన యుగంలో స్వయం భగవంతుడు భాగ్యాన్ని ఇస్తున్నారు. ఇప్పుడు ఈ వర్తమానంలో స్వయం భగవంతుడే భాగ్యాన్ని ఇస్తున్నారు. భాగ్యం యొక్క శ్రేష్ఠ రేఖను గీసుకుని విధి, శ్రేష్ఠ కర్మ రూప కలము పిల్లలైన మీకు బాబా ఇస్తున్నారు. ఎంత కావాలంటే అంత మీ భాగ్యాన్ని గీసుకోండి అని, ఈ వర్తమానంలో మీ శ్రేష్ఠ భాగ్యం తయారు చేసుకోండి అని బాబా కలంనే మనకిచ్చారు. భాగ్యాన్ని గీసుకుని కలం. దీని ద్వారా ఎంత శ్రేష్టంగా మరి స్పష్టంగా జన్మ జన్మల భాగ్యరేఖను గీసుకోవాలంటే అంతగా గీసుకోవచ్చు. మరి ఇక ఏ సమయానికి ఈ వరదానం లేదు అంటే ఏది కావాలంటే అది, ఎంత కావాలంటే అంత పొందే వరదానము ఈ సమయానికే ఉంది. ఎందుకు ఈ సమయానికే ఉంది? ఎందుకంటే భగవంతుడు భాగ్యం యొక్క ఖజానాను పిల్లలకు విశాల హృదయంతో శ్రమ లేకుండా ఇస్తున్నారు. స్వయం శ్రేష్ఠ భాగ్యం గీసుకునే సమయం ఇప్పుడే ఉంది, ఈ సమయానికే. ఎందుకు అంటే స్వయం భగవంతుడు అవతరించి పిల్లలకి ఏ శ్రమ లేకుండా భాగ్యం తయారు చేసుకుని విశాల హృదయంతో శ్రమ లేకుండా ఇస్తున్నారు మనకు భాగ్యాన్ని. ఎంత అదృష్టం కదా మనకి! ఎంత భాగ్యవంత ఆత్మలమి! ఎంత ప్రాప్తి చేసుకోవాలంటే అంత చేసుకోవచ్చు. అచ్చా. ఓం శాంతి.